కూర కారం చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు తొడిమిలు తీసి ఎండబెట్టుకున్న ఎండుమిరపకాయలు 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ ఎండుమిరపకాయలకి కొలత ప్రకారం చెప్తున్నానండి. 1 కేజీ ఎండుమిరపకాయలకి 200 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. ధనియాలలో పుల్లలవి ఉంటాయండి, అవన్నీ తీసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు వేపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనైనా పెట్టుకొని వేపుకోవచ్చండి, కాకపోతే కలుపుతూ ఉండాలి ధనియాలని. ధనియాలు కొంచెం వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ధనియాలు మటుకు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ధనియాలు కొంచెం కలర్ మారి వేగిన స్మెల్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ధనియాలని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. కేజీ ఎండుమిరపకాయలకి 1 టీ గ్లాస్ అంత జీలకర్ర తీసుకోవాలండి. గ్రామ్ కొలత అయితే 60 గ్రాములు అవుతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కళాయిలోకి జీలకర్ర వేసి వేపుకోవాలి. ఈ జీలకర్ర ఎక్కువసేపు వేగకూడదండి, కళాయి వేడిగానే ఉంది కాబట్టి 1 నిమిషం చాలు. ఇప్పుడు ఈ జీలకర్రని ధనియాల గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ మెంతులు తీసుకోవాలండి. గ్రామ్ లెక్కన అయితే 40 గ్రాములు వస్తుందండి. ఇప్పుడు ఈ మెంతులను కూడా దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగినట్లు తెలియాలంటే మెంతుల కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు కలర్ చేంజ్ అయిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంతుల్ని ధనియాల దాంట్లోనే వేసుకొని వీటినన్నిటిని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఈ ధనియాలని ఎండుమిర్చిని ఒక దాంట్లో వేసుకొని మరపట్టించుకోవాలండి. కారం పట్టించుకొని వచ్చామండి. ఇప్పుడు ఈ కారాన్ని ఒక బేషన్లో వేసుకొని చల్లారనివ్వాలి. కారం బేషన్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. కారం వేడి మీద మూత పెడితే చెమ్మ వచ్చేస్తుందండి, అందుకు చల్లారాకే డబ్బాలో పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయ రబ్బల్ని ఎండలో పెట్టి చితక్కొట్టి ఈ కారంలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కారం చల్లారాక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. కూర కారం రెడీ అయిందండి. నచ్చితే ట్రై చేసి చూడండి.